హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రామ్మూర్తి గారితో అమర్ ఇలా చెప్తూ ఉంటాడు. సరస్వతి మేడం ఈ హాస్పిటల్లో ఉందని చెప్పగానే రామ్మూర్తి ఎక్సైటింగ్గా, ఏంటి ఆవిడ ఇక్కడే ఉందా అంటే ఆవిడని చూస్తే కలుసుకుంటే నా కూతురు ఎవరో తెలుస్తుందా అని అడుగుతుండగా తను కోమాలో ఉంది అని అమర్ అనేస్తాడు. అంటే తను కోమా నుండి బయటపడితే నా కూతురు ఎవరో తెలుస్తుందా అని అడుగుతూ ఉంటాడు రామ్మూర్తి. అవునానా అని అంటూ ఉంటుంది బాగి. ఇక మీ కూతురు ఎవరో తెలియడమే కాదు, నా భార్యని చంపిందెవరో కూడా తెలుస్తుంది అని అమర్ కోపంగా అంటూ ఉండగా ఇక మంగళ మనుని ఇలా అంటుంటుంది. ఒక్కో విషయంగా అన్నీ బయటపడుతున్నాయి. ఇక్కడ అందరూ ఇలాగే ఉంటే ఇక నీ చీటీ చిరగడం గ్యారెంటీ అని మంగళ మనోహరిని బెదిరిస్తుండగా మనోహరి కోపంగా బయటికి వచ్చి, అది స్పృహలోకి వస్తే కదా, అది అసలు ఈ లోకంలో ఉంటే కదా ఈ రోజే దాన్ని పైకి పంపించేస్తా అని కోపంగా అరుస్తూ ఉంటుంది. ఇక సరస్వతి మేడం ఈ హాస్పిటల్లోనే ఉందని తెలుసుకున్న ఆరు కలవడానికి తన రూమ్లోకి వెళ్తుంది. ఇక బెడ్ పైన అచేతనంగా పడి ఉన్న సరస్వతి మేడంని చూస్తూ ఆరు ఏడుస్తూ ఉంటుంది. నన్ను పెంచిన పాపానికి అసలు మీకు ఈ గతి పట్టించింది ఆ మనోహరి. నాకు ఇప్పుడు ఉన్న ఒకే ఒక ఆధారం మీరే మేడం. మీరు స్పృహలోకి రావాలి, జరిగిందంతా మా ఆయనకి చెప్పాలి, మను కుట్రని బయట పెట్టాలి. నాకు మీరు తప్ప వేరే ఆధారం లేదు, ప్లీజ్ మేడం స్పృహలోకి రండి అని అంటున్నా కూడా సరస్వతి మేడంలో ఏ చలనం ఉండదు. దాంతో దేవుడా, నా జీవితంలో ఏదో అద్భుతాలు జరగాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు, కానీ ఈసారి ఈ మేడంకి స్పృహ రావాలి, మనోహరి కుట్ర బయటపడాలి, వినబడుతుందా అని గట్టిగా తన ఆర్తనాదన దేవునికి విడబడేలా అరుస్తూ ఉంటుంది ఆరు. దాంతో దేవుడు ఆరు మొనని విన్నట్టు సరస్వతి మేడంలో కదలిక మొదలవుతుంది. సరస్వతి మేడం కోమా నుండి బయటపడుతుంది. ఇక తన చేయిని మెల్లిగా కదిలిస్తూ ఉంటుంది సరస్వతి మేడం. ఇక ఆరు మేడం కదిలిస్తున్న చేయిని చూసి, మేడం కోమా నుండి బయటికి వచ్చారా? నేను ఎవరైనా మీరు కోమా నుండి బయటికి వచ్చారో తెలుసుకుంటాను, మిమ్మల్ని చూసేలా చేస్తాను అని ఆరు అంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన గోడు అంతా వెళ్ళబుచ్చుతూ ఉంటుంది. కానీ పాపం ఆరు ఆత్మ కాబట్టి డాక్టర్ తన మాట వినలేకపోతుంది. సిస్టర్ దగ్గరికి వెళ్ళి, మీరైనా సిస్టర్ ప్లీజ్ మేడం స్పృహలకి వచ్చారు, కాస్త చూడండి అని అంటున్నా కూడా ఆ రూమ్లో ఉన్న వారెవ్వరూ కూడా ఆరు మాటని వినలేకపోతారు. మేడం మీరు అలాగే ఉండండి, స్పృహలోనే ఉండండి, నేను బయటికి వెళ్ళి ఎవరైనా నా గోడు వినేవాళ్ళు ఉన్నారేమో, మీరు స్పృహలోకి వచ్చారని వాళ్ళకు తెలిసేలా చేస్తాను అని ఆరు సరస్వతి మేడంతో చెప్పి ఇక బయటికి వచ్చి గార్డ్స్ని బ్రతిమిలాడుతూ ఉంటుంది. కానీ ఆరుకి అందులో కూడా లాభం లేకుండా పోతుంది. ఇక వెంటనే అక్కడ మాట్లాడుతున్న మను మంగళ దగ్గరికి వస్తుంది. ఇక మంగళతో ఇలా అంటుంటుంది మను. ఇక అమర్ వెళ్ళిపోగానే ఆ సరస్వతి మేడంని చంపేయి అని మను అంటుండగా మంగళ, అమ్మో ఇటువంటి పనుల్లో నన్ను ఇన్వాల్వ్ చేయకు, అక్కడుందెవరు? అమర్ సార్. అమ్మో చావుకు ఎదురెళ్ళడం నా వల్ల కాదు, ఇటువంటి ఏమైనా ఉంటే నువ్వే చూసుకో అని మంగళ మనుకి తేల్చి చెప్పేస్తుంది. సరే ఎలాగైనా నేనే సరస్వతి మేడంని పైలోకానికి పంపించేస్తాను అని మను అంటుండగా ఆ మాటలన్నీ ఆరు విని, ఇంకా చేసిన తప్పులు చాలవా, మనల్ని పెంచిన వార్డెన్ని కూడా చంపేస్తావా, నీకు బుద్ధి రాదు అని అంటూ ఇక డాక్టర్తో మాట్లాడుతున్న అమర్ దగ్గరికి వెళ్తుంది. ఇక డాక్టర్తో సరస్వతి మేడం గురించి రామ్మూర్తి గారి గురించి మాట్లాడుతూ ఉంటాడు అమర్. ఎప్పుడు ఏ అర్జెన్సీ అవసరమైనా నాకు కాల్ చేయండి, నేను బయలుదేరుతున్నాను అని అమర్ అంటుండగా ఆరు అక్కడికి వచ్చి, సరస్వతి మేడం స్పృహలోకి వచ్చిందండి, ప్లీజ్ అండి ఒక్కసారి చూడండి, వెళ్ళి మేడంని చూడండి అని అంటూ ఉంటుంది ఆరు అమర్తో. ఇక అమర్ లేచి బయటికి వెళ్తాడు. రామ్మూర్తి దగ్గరికి వెళ్ళి, నేను వెళ్ళొస్తానండి అని రామ్మూర్తికి చెప్తుండగా, అలాగే నేను బాబు అని అంటూ ఉంటాడు రామ్మూర్తి. ఏదైనా అర్జెంట్ అవసరం పడితే కాల్ చేయి అని అంటుండగా, అలాగే అంటుంది బాగి. ఇక నేను సాయంత్రం వరకు నాన్న దగ్గరే ఉండి వస్తాను అని అంటుండగా, అలాగే అంటాడు అమర్. ఇక బయటికి వచ్చి
మెల్లిగా అమర్ నడుస్తుండగా ఆరు మళ్ళీ తన గూడుని వెళ్ళబోసుకుంటూ ఉంటుంది. ఏవండి ఒక్కసారి మేడంని చూడండి, మేడంకి స్పృహ వచ్చింది, ప్లీజ్ కోమా నుండి బయటికి వచ్చిందండి, ప్లీజ్ అండి ఒక్కసారి మీరు చూడండి అని ఆరు గట్టిగా అమర్ దగ్గర అరుస్తూ ఉండగా ఇక ఒక్కసారి సరస్వతి మేడంని చూసి వెళ్దాం అని తన మనసుకి మాట తగలగానే అనేస్తాడు అమర్. ఇప్పుడే నేను చూసొచ్చాను అమర్, కోమాలోనే ఉంది అని చెప్తూ ఉంటుంది మను. లేదు ఒక్కసారి నేను చూసి వెళ్తాను అని అమర్ అంటూ డైరెక్ట్గా మను మాట వినకుండా సరస్వతి మేడం రూమ్లోకి వెళ్తాడు. కానీ స్పృహలోనే ఉంటుంది మేడం, కానీ కళ్ళు తెరవలేకపోతూ ఉంటుంది. అమర్ సరస్వతి మేడంని చూస్తూ బాధపడుతూ ఉంటాడు. మేడం మీరు తొందరగా కోలుకోవాలి, నిజాలు బయట పెట్టాలి, మీరు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటూ ఉంటాడు అమర్. అలా అమర్ సరస్వతి మేడం ముఖాన్ని చూస్తూనే ఉంటాడే తప్ప చెయ్యిని గమనించడు. ఇక సరస్వతి మేడం కోమా నుండి బయటికి వచ్చిందని చెయ్యి కదిలిస్తున్న విషయం మను గమనిస్తుంది. ఇక ఆరు ఇలా అరుస్తూ ఉంటుంది అమర్తో, ఏమండి మేడం కోమా నుండి బయటికి వచ్చారు, ఒక్కసారి గమనించండి, మేడం చెయ్యిని చూడండి అని అంటూ మను వైపు చూడగానే మను మేడంని గమనిస్తున్న విషయం ఆరు గమనించేస్తుంది. ఇక అమ్మో ఈ రాక్షసి చూసేసిందేంటి అని ఆరు మనసులో అనుకుంటూ ఉండగానే దేవుడా ఈ మేడం స్పృహలోకి వచ్చింది, ఇప్పుడు కనుక నిజం చెప్పేస్తే నా గుట్టు బయటపడిపోతుంది, వెంటనే అమర్ని పంపించేయాలి అని మనోహరి మనసులో అనుకుంటూ చెయ్యి కదుపుతున్న సరస్వతి మేడం చెయ్యి పైన బెడ్షీట్ కప్పేస్తుంది మను. ఇక అమర్ వెళ్తూ జాగ్రత్త మేడం, తొందరగా మీరు రికవరీ అవ్వాలి అని అంటూ సరస్వతి మేడం చేయిని పట్టుకొని మరి విష్ చేసి అక్కడి నుండి బయటికి వచ్చేస్తాడు అమర్. ఇక రాథోడ్తో ఇలా అంటుంటాడు, నువ్వు మిస్ అమ్మతో తోడుగా ఉండు, నేను అమ్మా నాన్నలని ఇంట్రో డ్రాప్ చేసేసి ఆశ్రమానికి వస్తాను అని అమర్ అంటూ వెళ్తూ ఉండగా ఇక మను నేను కూడా కాసేపు అంకుల్ వాళ్ళతోనే ఉంటాను అని అనగానే సరే అంటాడు అమర్. ఇక ఏవండి ప్లీజ్ అండి మీరు ఇక్కడ నుండి వెళ్ళకండి అని ఆరు ఏడుస్తూ ఉంటుంది. ఇక అమర్ మాట వినకుండా ఆరుని పట్టించుకోకుండా లిఫ్ట్ దాకా వెళ్ళిపోతాడు. ఇక ఆరు ఏడుస్తూ అక్కడే రిసెప్షన్ దగ్గర కింద కూర్చుండిపోతుంది. ఇదే అదనుగా కోమా నుండి బయటికి వచ్చిన సరస్వతి మేడంని చంపడానికి మనోహరి ఫేస్కి మాస్క్ పెట్టుకొని డాక్టర్ కోట్ని చేతిలో వేసుకొని సరస్వతి మేడం దగ్గరికి ఒక సిస్టర్ని ఎక్స్క్యూజ్ మీ సిస్టర్ రండి నాతో పాటు అని అంటూ మేడం రూమ్లోకి వెళ్తుండగా ఇక అక్కడున్న పోలీసులు మనోహరిని ఆపేస్తారు. జనరల్ చెకప్ అని మనోహరి అనగానే ఇక మనోహరిని లోపలికి వెళ్ళనిస్తారు ఆ పోలీసులు. ఇక ఏంటే నువ్వు స్పృహలోకి వచ్చావా, నా గురించి నిజం చెప్పేస్తావా అని అనుకుంటూ అక్కడ మేడంని చంపడానికి ఏమేం ఆయుధాలు ఉన్నాయా, ఏమేం ఇంజెక్షన్స్ ఉన్నాయా అని మను అక్కడే నిలబడి అంతా చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు లిఫ్ట్ పైకి వస్తూ ఉంటుంది. ఇక అమర్ కళ్ళ ముందు ఒక్కసారి జరిగిందంతా గిర్రుమని తిరుగుతుంది. ఇక సరస్వతి మేడం చెయ్యిని పట్టుకున్న అమర్కి ఆ చెయ్యి కదులుతూ ఉండడం, సరస్వతి మేడం కంటి నుండి కన్నీరు కారణం అమర్కి గుర్తొచ్చి నానా పదండి అని అరుస్తూ ఉంటాడు. ఏమైంది అని అంటుండగా మేడం కోమా నుండి బయటికి వచ్చారు, స్పృహలోనే ఉన్నారు అని అంటూ అమర్ వాళ్ళని తీసుకొని పైకి మేడం రూమ్ దగ్గరికి వస్తుంటారు. మరోవైపు రామ్మూర్తికి ప్రేమగా అన్నం తినిపిస్తూ ఉంటుంది బాగి. వద్దు అని రామ్మూర్తి అంటూ ఉంటాడు. లేదు కాస్త తినండి అని బాగి బలవంతం చేస్తూ ఉంటుంది. మరోవైపు అమర్ని మళ్ళీ చూసిన ఆరు సంతోషపడుతూ ఉంటుంది. అదే టైంలో మనోహరి రూమ్లోనే ఉంటుంది. ఇక అమర్ పరిగెత్తుకుంటూ వస్తూ డోర్ తీయండి అని పోలీసులకి హుకుం జారు చేస్తాడు. ఇక అమర్ రాకని గమనించిన పోలీసులు హడావిడిగా తలుపు ఇస్తూ ఉంటాడు. ఎవరో వస్తున్నారని గమనించిన మను రూమ్ డోర్ పక్కనే దాక్కుంటుంది. ఇక అమర్ వల్ల అమ్మా నాన్నలు, రాథోడ్, డాక్టర్స్, సిస్టర్స్ అందరూ సరస్వతి మేడం దగ్గరికి వెళ్తారు. ఇక సరస్వతి మేడం కోమా నుండి బయటికి వచ్చిందని చెయ్యి గమనిస్తూ ఉంటాడు అమర్. ఇక అమర్ రాగానే తన చేతిలో ఉన్న సెటస్కోప్ని ఇంకా డాక్టర్ కోట్ని పక్కకు పడేసి మళ్ళీ అమర్ వెనకాలే చేరిపోతూ ఉంటుంది మనోహరి.
మరోవైపు కాస్త తినమని బాగి రామ్మూర్తిని బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఇక కోమా నుండి బయటపడిన సరస్వతి మేడం అమర్కి నిజం చెప్పేస్తుందా, మనోహరి కుట్రని బయట పెట్టేస్తుందా, ఇక ఆరు రామ్మూర్తి కూతురే అన్న నిజం కూడా చెప్పేస్తుందా బాగి అమర్ ఆరు అక్క అని తెలుసుకుంటాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.